హలో అండి, మనం మన కొత్త స్టోర్లో ఉన్నాం. నేను అంచులంచులుగా అనుకోండి, అలా నేను లోపలికి వస్తున్నాను. దిస్ ఈజ్ ద డోర్ అయిన తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ అనమాట ఇది. ఇక్కడ మనకి గోవుతో కృష్ణుడు, మనం ఇది కలర్ బ్రౌన్ కలర్తో మనం అమ్మాము, స్టోన్స్తో అమ్మాము, ప్లెయిన్గా అమ్మాము. ఇది చాలా రకాల పీసుల్ని ఇందులో వెరైటీగా మనం సేల్ చేసామండి. ఇప్పుడు ఈసారి మాత్రం ప్లెయినే తీసుకుని వచ్చాము, ఎందుకంటే కస్టమర్ డిమాండ్ అనుకోండి. నాకు ఫీచర్స్ చాలా బాగా కనిపించి వెండర్ దగ్గర బాగా అనిపిస్తే తీసుకొస్తాను, లేకపోతే అన్నీ తీసుకురాను. అట్లా ఈ పీస్ నాకు చాలా బాగా అనిపించింది. అసలు కోటేరు లాగా ముక్కు, ఈ జా లైన్ అది చాలా అందంగా వచ్చింది కాబట్టి ఈ పీస్ తీసుకుని వచ్చాను. కృష్ణుడు జగద్గురువు. ఇది మన షో పీస్ కంటే కూడా ఇది పెట్టుకుంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది అంటారండి. పెళ్ళి అయిపోయిన తర్వాత దాని ప్లేస్ కనుక మారిస్తే ఆ డైరెక్షన్ ఉంటాయి, ఆ డైరెక్షన్ లో పెడితే మనకి పెళ్ళి అవుతుంది. ఆ డైరెక్షన్ మారిస్తే వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. పెళ్ళైన తర్వాత అదే ప్లేస్ లో ఉంచకూడదంట. సో ఇది ఒక వాస్తు గురువు చెప్పారు. అది ఒక పాయింట్. అయితే మనం ఇంట్లో మనం ఎందుకు పెట్టుకుంటాము, పిల్లలకి చెప్పడం కోసం కదా, మన కల్చర్ని మనం ప్రమోట్ చేయడం కోసం. కృష్ణుడు ఇట్స్ నాట్ అ షో పీస్ అండి, ఆయన అసలు ప్రేమమూర్తి. ఆయన్ని మనం గనక ప్రార్థిస్తే మనకి లేనిది ఉండదు. ఆయన మనకి భగవద్గీత ఇచ్చాడు, దట్ ఈస్ లైఫ్ స్టైల్. మనం ఎంతమంది ఎన్ని టాపిక్లు ఎన్ని రకాలుగా మీకు ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో ఎన్ని భాషల్లో రాసినా ఈ టాపిక్ అసలు ఫస్ట్ చెప్పింది మాత్రం కృష్ణుడే. అందరికీ తెలిసిందే ఆ విషయం. మనం మన పిల్లలకి వాల్యూస్ నేర్పిద్దాము, వాళ్ళని మంచి పాత్రలోకి తీసుకెళ్దాం. దానికి మనం చెప్పవలసింది ఏంటంటే, ఎందుకు పెట్టుకున్నాము, ఏది మనం చూపించందే, మనం చెయ్యందే మన పిల్లలకి రాదండి. మనం చూపిద్దాం, కృష్ణుని పెట్టుకొని మనం చెప్దాం పిల్లలకి. మనకి ఇప్పుడు చాలా మంది వచ్చారండి నేర్పించే వాళ్ళు. డల్లాస్లో 700-1000 మందిని దాటి వాళ్ళు భగవద్గీత చదువుతుంటే ఎంత అద్భుతంగా అనిపించింది కదా. గణపతి సత్యనారాయణ స్వామి ఆశ్రమం వాళ్ళు చాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నారండి. చిన్నజీయర్ ఆశ్రమం వాళ్ళు చాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు పిల్లలకి నేర్పించడానికి. సో మీరందరూ మీ పిల్లలకి కూడా చక్కగా అట్లా భగవద్గీత నేర్పించండి, కృష్ణుడిని ఇంట్లో పెట్టుకోండి, దాని యొక్క ఆనందాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే రాధా అంటే చాలు కృష్ణుడు వచ్చేస్తాడట. అలాగే లక్ష్మీదేవిని ఇది చేస్తే ఆయన వస్తాడు. ఈయన్ని పెట్టుకుంటే లక్ష్మీదేవి వచ్చి ఇంట్లో ఉంటుంది అని అంటారు. ఈయన యొక్క పాదాల దగ్గర ఒక లోటస్ ఉంటుందిటండి. ఆ లోటస్ ఆకు ఎంతైతే లేతగా ఉంటుందో అంత లేతగా ఆయన స్వామివారి పాదాలు ఉంటాయట. అంతటి లేత పాదాల దగ్గర అమ్మవారు కూర్చుని ఉంటారు. అందుకని కృష్ణుని పెట్టుకుంటే అమ్మవారు ఆటోమేటిక్గా వస్తారు మన దగ్గరికి. మనం అది పెట్టుకుందాం, మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి మనం ఆ వాల్యూస్ నేర్పిద్దాం. సో ప్లీజ్ మా షాపుకి రండి, వీటి యొక్క ఇంపార్టెన్స్ మీరు తెలుసుకోండి. మీకే వైబ్రేషన్ తెలుస్తుందండి. వేరే షాప్స్కి మన దానికి ఉన్న తేడా, వేరే వాళ్ళందరూ విగ్రహాలు కాదండి, బొమ్మలు అంటున్నారు, బొమ్మలు అమ్ముతున్నారు. మన విగ్రహాలు కాదండి, దేవుళ్ళనే మీ ఇంటికి చేరుస్తున్నాం. అయితే మనం కృష్ణుడి గురించి చెప్పుకుంటున్నాం. రాధాకృష్ణులు ఎందుకు ఉండాలి, రాధ లేనిదే అసలు కృష్ణుడు లేడండి. మొన్న ఒక ఆయన ఎవరో చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. రాధా అమ్మవారు ఫస్ట్ పుట్టంగానే కళ్ళు తెరవలేదుట, అసలు సౌండ్ చేయలేదుట, ఆవిడ ఏడవలేదుట. అయితే అది పూర్తిగా ధావానలంగా మొత్తం బృందావనం అంతా తెలిసిపోయిందిట. అసలు రాధ అనే ఆవిడ ఒక పిల్ల పుట్టింది, ఆ పిల్ల అసలు కళ్ళు తెరవలేదు, ఏడవలేదు, కానీ బతికే ఉంది, శ్వాస తీర్చుకుంటోంది అని. అయితే యశోద కూడా కృష్ణుడిని చంకలో వేసుకుని వచ్చిందిట. చాలా మందికి అపోహ, రాధ పెద్దది, కృష్ణుడు చిన్నవాడు. కానీ 1 సంవత్సరం 15 రోజులు ఆవిడ చిన్నదిట. మొన్ననే మనకి రాధాష్టమి అయింది. కృష్ణాష్టమి అయినా 15 రోజులకి రాధాష్టమి అవుతుందిట. నెల 15 రోజులకి అనుకుంటా. అయితే 15 రోజులకి 1 సంవత్సరం 15 రోజులు అమ్మవారు చిన్నది కృష్ణుడి కంటే. అందుకని చక్కగా యశోద సంకలో వేసుకుని కృష్ణుడిని తీసుకుని వచ్చిందిట. కృష్ణుడి యొక్క చూపు తగలంగానే ఆవిడ కన్ను తెరిచింది. అందుకని ఆవిడ కన్ను తెరవడమే కృష్ణుడిని చూస్తూ తెరిచింది. కాబట్టి ఆవిడ భక్తి ఆయన మీద అపారం. ఆవిడ ఏం చేసినా, ఆవిడ ఏం తిన్నా, ఏం తాగినా, ఏది మాట్లాడినా కృష్ణుడిని తప్పించి ఇంకేమీ ఆవిడ చేయలేదుట. అయితే పురాణాల్లో ఇంకా రాసి ఉన్నది, వీళ్ళిద్దరికి పెళ్లి కాలేదు అని చెప్తారు కదా, కానీ కాదుట. వాళ్ళిద్దరికి ఏ రోజు పెళ్ళయింది, ఎక్కడ అయ్యింది అనేది కూడా రాసిందిట. అంటే మనకు తెలుసుకోవాల్సింది ఏంటి, మన పురాణాలని మనం చదవాలి, మన పిల్లలకి మనం నేర్పించుకోవాలి కదా. సో వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలే, వీళ్ళిద్దరికి కళ్యాణం జరుగుతుంది. వీళ్ళిద్దరూ ఉండేది గోలోకంలో ఉంటారు. గోలోకంలో కృష్ణుడు
గోవులు, రాధ, వీళ్ళు ముగ్గురే ఉంటారు. అసలు అంత రొమాంటిక్ గా ఉంది కదా. బృందావనం వెళ్ళండి. బృందావనంలో అమ్మవారి యొక్క పాదాలని ఆయన ఒళ్ళో పెట్టుకొని చక్కగా తుడిచి కడిగి ఆవిడికి పారాణి పెడతాడు, ఆవిడికి మేకప్ చేస్తారు. రాత్రిపూట మనం సామాగ్రి తీసుకెళ్ళి సువాసిని సామాగ్రి తీసుకెళ్ళి మనం ఆ గదిలో పెడితే పొద్దున్న తలుపు తీసేటప్పటికి మొత్తం అంతా చిందరవందరగా పెట్టేసి ఉంటుంది అనమాట. ఆవిడికి ఆయన అలంకారం చేశాడు. ఇది ప్రతిరోజు జరుగుతుంది. అది అక్కడికి వెళ్ళి అది గమనించిన వాళ్ళు, చూసిన వాళ్ళు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అందరికీ అది ఎక్స్పీరియన్సే. మీరు కూడా వెళ్ళండి, ఆ ఎక్స్పీరియన్స్ని పొందండి. రాధ లేనిదే కృష్ణుడు లేడు. అందుకని మనం కూడా రాధే రాధే అందాము. మాటకి ముందు రాధే, మాటకి తర్వాత రాధే అంటేట మన నోట్లో నుంచి ఒక చెడు మాట రాదు, ఇంకోళ్ళ గురించి చెడు మాట రాదు. మనం ఎవరి గురించి చెడు మాట్లాడొద్దు, వాళ్ళ పాపాలు, వాళ్ళ నెగిటివిటీ మనకి వద్దు కదా. అందుకని రండి మా స్టోర్కి. ఈ యొక్క విగ్రహాల యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడూ మనకి రాధ యొక్క మొహం, కృష్ణుడి యొక్క మొహం సేమ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ మౌల్డ్ అలా ఉంటుంది. ఇది రాధ అనే ఒక చిన్న క్వాలిటీని తప్పించి మిగతా విగ్రహం అంతా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుందండి. నగలు, బట్టలు అన్ని కూడా ఆల్మోస్ట్ గా ఒకటే ఉంటాయి. కానీ దీంట్లో కృష్ణుడి యొక్క మొహం, ఆ కృష్ణుడికి మగ అవతారం ఎలా ఉంటుందో దానిగా, ఆడ అవతారంలో ఎలా ఉంటుంది అన్నట్టుగా అలా మీకు డిఫరెన్షియేట్ చేయబడి ఉందండి. అందుకని ఇది చాలా యునీక్ పీస్. నేను ఇంతకు ముందు రాధాకృష్ణులు చాలా అమ్మాను. అందులో ఈ యొక్క పోస్చర్ లో ఉన్నవి, వాటి మొహాలు ఇక్కడ అమ్మవారి యొక్క ముక్కెర, అదేంటి ఈ చీర, ఈ పార్ట్ ఆఫ్ చీర, ఇట్లాంటివి తప్పించి మిగతా అంత విగ్రహం ఒకటేలాగా ఉంటుంది. సో ఇది చాలా యునీక్ పీస్. దీనికి మెయింటెనెన్స్ అవసరం లేదు, ఒట్టి దుమ్ము దులిపేసుకుంటే సరిపోతుంది. రాధే రాధే అందాం. మన నెక్స్ట్ జనరేషన్కి కొన్ని వాల్యూస్ నేర్పిద్దాం, వాళ్ళకి మన యొక్క పురాణాలని తెలుపుదాం కదా. రండి మా స్టోర్కి. ప్లీజ్ ఫీల్ ద క్వాలిటీ ఇన్ అవర్ స్టోర్ అండి. థ్యాంక్ యూ.